వీరు గురువులు ఆచరణ లక్ష్మీపతి గారి సహాయంతో ఆ కాలేజీలో చదివి గురువు గారి దగ్గర ఆయన సహాయంతో ఆయుర్వేద విద్య యొక్క అభివృద్ధి కోసం ఎన్నో రకాలైనటువంటి గ్రంథాలు రాయడం, ఎన్నో రకాలైనటువంటి ప్రణాళిక వేయడం ఇవన్నీ కూడా చక్కగా చేశారు. అదే కళాశాలలో లక్షావతిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఈయన ఆయుర్వేద ఫార్మసీలో ఆఫీసర్గా పనిచేయడం, ఉద్యోగాలు చాలా చేశారు. ఈయన రాష్ట్ర పుస్తకాలు భావ ప్రకాశిగా త్రిధార సర్వస్వం అనేటువంటి పుస్తకాలు నేటికి కూడా ఆయుర్వేదంలో ప్రామాణిక గ్రంథాలుగా ఉండి ఆ రోగుల యొక్క రోగాన్ని పోగొట్టి ఆరోగ్యాన్ని నిర్మించడం కోసం ఉత్తమమైనటువంటి గ్రంథాలుగా ప్రామాణికంగా స్వీకరించారు. మీకు సాక్షాత్ సుబ్బారావు గారు వాళ్ళకి ఇంట్లో చిన్నపిల్లలు అనారోగ్యం వస్తే ఆయన వదిలించారు కూడా. ఆమె కూడా మాట ఇంట్లో అదేమి వ్యాధి చేశారు. అందుకోసం ఇలాంటి వాళ్ళని తలుచుకోవడం, వాళ్ళ యొక్క ఆశించుకోలేక మీ యొక్క ఆశించుకోలేక వాళ్ళ దగ్గర అవుతుంది సభ జరగాలి. ఆఖరిగా చిన్న మాట ఏమిటంటే 12 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈ సభ గోదావరి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఇంచుమించుగా మేము నేర్చుకోవడం మిగతా సగం పైగా ఆయన ధరిస్తున్నారు. కాబట్టి అంత వైభవంగా వేలపట్ల ఆసక్తితో నేను అనేటువంటి ఉద్దేశంతో ఇంట్లో పనులు చెప్పారు. అన్ని పుస్తకాలు కాగితాలు రాసుకుంటారు చూస్తూ ఇవ్వలే ఆయన చదువుకోలేదని చదువుకోవడం నేను చేయాలి. దీని ఉన్నంతలో మనం అభివృద్ధి చేయాలి అనేటువంటి నిరంతర కృషితోటి మా ఇంకా కుటుంబరాగారు వెంకటశాస్త్రి గారు ఇలాంటి అందరి సహకారం చూసుకుంటూ గ్రామస్తుల సహకారంతో చింతామణి ఆశీస్సులతో ఈ సభ నిరంతరంగా ఆయన వ్యవసాయంలో డాక్టర్ గారు సామాన్య గౌరవకి వాడు. అందుకోసం వాడు లౌకికమైన చదువు చదివినప్పటికీ కూడా స్థిరమైన తలవంతితో అందుకోసం ఆ చదువుకున్నటువంటి పండితులను గౌరవించాలి. మా యొక్క వ్యవసాయ చక్కగా చదువుకున్నటువంటి పండితులను తీసుకుని వాళ్ళు సన్మానం చేయాలి యథాశక్తిగా అని ప్రారంభించింది. మీ అందరూ ఆ శిష్యుతోటి ఇలా పెరుగుతూ ఉండాలి. విజయవాడ పనిచేసే నాన్నగారు ఆయన కూడా వీడు కూడా విజయవాడ సంవత్సరం ఒక రోజు 30 పట్టుకుని సన్మానం చేస్తున్నారు. అందుకోసం సనాతనది గౌరవిస్తే వాడు ఎప్పుడు నిశ్చయంగా ఉంటాడు. ఇలాంటి ఈ సభ వైభవ మీరంతా కూడా మీ యొక్క సహాయ సహకారాలు చూస్తూ మాకు వేద పట్టణం ఉన్న చోట సుదృష్టి సంపదలు స్థిరమైన సంపదలు ఉంటాయంటారు. అంటే స్థిరమైన సంపదానికి వ్యవసాయం, ఆ వ్యవసాయానికి అనుకూలమైనటువంటి వాతావరణాలు కూడా విమూలంగానే మాకు వస్తున్నాయి. ఈ 5 రోజులు కాదు, నాకు 340 రోజులు ఇంకా భరిస్తుంది. ఆ ప్రయోజనం మీరు మాకు అందిస్తున్నారు. ఆయన వచ్చేటువంటి సంతోషంగా హాయిగా సభలటువంటి ఆనందంగా జరుపుతున్నారు కనుక మీరు ఆశీస్సులు ఎప్పుడు కూడా అందిస్తూ ఈ 4 మాటలు మీ అందరూ మాట్లాడడానికి సాధ్యం లేదు. కానీ మీ ఆశీస్సులు కోరుతూ యావత్ ఏర్పై దేవత ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदेभ्यो वेदवेदवस्तुर्यात् न श्रीरङ्गे देवा देवता पीडादि अरे देवता शुद्धवरचन वर्गा देवता प्रीतिकरమైన వాడై అయ్యే భాగతికి వ్యాసిస్తున్నా. ధన్యవాదాలండి. తదుపరి ఈ యొక్క సభని ఉద్దేశించి అలాగే మనసులో అభిప్రాయాన్ని అనుగుణంగా కూడా తెలియపరచవలసిందిగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఇవాళ ప్రత్యేకంగా సభని చేసినటువంటి వారు వెంకటశాస్త్రి గారి అన్నయ్య గారు అయినటువంటి నా పేరు ముఖం రవిశర్మ అంటే నేను ముఖం వెంకటశాస్త్రి గారు మా తాతగారు. సో ఈ ఊర్లో మాకున్న సంబంధం బాంధవ్యం అంతా కూడా
మా చిన్నప్పటి నుంచి ఉంది. సో దానికి మేము చాలా గొప్పగా ఫీల్ అవుతాము. ఎప్పుడు నివసించే అవకాశం రాలేదు, ఎప్పుడో వేరే చోట ఉన్నాం, కానీ ఇక్కడ ఈ ప్రాంతంతో సంబంధాలు అలా ఉన్నాయి మాకు. తర్వాత మా వెంకట శాస్త్రి తాత గారి గురించి మాట్లాడాలంటే ఆయన చెప్పారు, ఆయన రాసే రెండే విషయాలు చెప్తాను. ఒక భావ ప్రకాశం 2 వాల్యూమ్స్ రాశారండి ఆయన. తర్వాత త్రిధాతు సరస్సు, అది సాంస్క్రిట్ నుంచి తెలుగులో అనువదించారు ఆయన. తర్వాత త్రిధాతు సరస్సు అని ఒక బుక్ రాశారు. ఆ రెండు కూడా ఇప్పుడు ప్రామాణిక గ్రంథాలుగా ఈ ఆయుర్వేదంలో అందరూ చాలా చదువుతారు. బిఏఎంఎస్ కోర్సెస్ చేసిన కూడా వాటిని బాగా స్టడీ చేస్తారు. అది కొంచెం తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. తర్వాత ఈ సభ గురించి మాట్లాడాలంటే గత 12 సంవత్సరాలుగా వారు చెప్పినట్టుగా మొదలుపెట్టిన వేళ విశేషము, లేకపోతే మీ అందరి యొక్క భగవంతుడి ఆశీస్సులు, చింతామణి గణపతి ఆశీస్సులు అందరికీ, మనందరికీ, ఊరందరికీ ఎప్పుడూ ఉండడం వల్ల ఈ సభ బాగా జరుగుతుంది. గోదావరి గారు వాళ్ళ ఫ్యామిలీ సరే మిగతా ఊరందరూ కూడా కలిసి చక్కగా ఇది నిర్వహిస్తున్నారు every సంవత్సరం. అది చాలా సంతోషకరమైన విషయం. మనందరం బ్రాహ్మణులుగా పుట్టినందుకు మనం చేయగలిగింది, వీరందరూ వేదాధ్యయనం చేస్తున్నారు, వారికన్నా ఉత్తములు ఎవరు ఉండరు. కానీ మనలాంటి వాళ్ళు వేదాలు నేర్చుకునే అవకాశం లేని వాళ్ళందరం ఇతోధికంగా మనం ఎంత సేవ చేయగలమో ఆ తోడ్పాటు అందించడం గురించి ఏదో రకంగా సేవ చేయడం కానీ, లేకపోతే ఫైనాన్షియల్గా కానీ ఏ రకంగా అయినా సరే అది చేయడం కూడా ఒక రకమైన మన కంట్రిబ్యూషన్ అవుతుంది డెఫినెట్గా. వేదమాతకి కానీ, మన ఊరు అభివృద్ధికి కానీ, దేనికైనా కానీ. సో అసలు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఊర్లో ఏది జరిగినా, ఎటువంటి ఫంక్షన్ జరిగినా, వేద సభనే కాదు, ఊరందరూ కలిసి చేస్తారు చక్కగా. అది చాలా అభినందన విషయం, మనం చాలా గొప్పగా చెప్పుకోగలిగిన విషయం. మేము ఎక్కడున్నా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు డౌట్ లేదు, మన వాళ్ళు ఎవరున్నా, ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఇక్కడ ఉన్నా కూడా మా మొంగండ మా వాళ్ళు అని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చినా రాలేకపోయినా కూడా, ఎందుకంటే అభిమానం అది బాగా ఉందని ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళే అది ప్రస్ఫుటం అవుతుంది, కనపడుతుంది డెఫినెట్గా. ఎటువంటి ఫంక్షన్ అయినా, ఎవరింట్లో ఫంక్షన్ అయినా కానీ ఊరందరూ కలిసి చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఉంది. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా జరగాలని, మనందరం కూడా సంతోషంగా ఉండాలని చింతామణి గణపతి గారికి, అభిమాని వారికి, పెద్దవారందరికీ నమస్కరిస్తూ కోరుకుంటూ నేను సెలవు తీసుకు ఈ రోజు అధ్యక్షత వహించిన వారికి వందనం చేసుకుంటారు. నమస్కారం. ధన్యవాదాలండి. అలాగే అశ్వాన్ మహర్షి ట్రస్ట్ సభ్యులు అయినటువంటి శ్రీ రాముల వెంకట శాస్త్రి గారి వారి అభిప్రాయాన్ని ఆయన అన్నయ్య గారు చెప్తారు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు, మా అన్నీ చెప్పేశాడు. చాలా చక్కగా వివరించారు. ఉన్న విషయం చెప్పారు, చాలా మందుగా ఉంది. అలాగే ఈ సభ నిర్వహణ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేటువంటి కార్యాచరణలు కూడా ఇంకా విశేషంగా చేయాలని పెద్దలు సెలవిస్తున్నారు. కనుక ఆ మాటలన్నీ ముందుగా కూడా కొన్ని చర్చలు ఎక్కువైనా జరిగి ఇంకా విశేషంగా చేయడానికి మా అధ్యక్షుల వారు అంతా కూడా ప్రయత్నిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. తదుపరి సభ్యులైనటువంటి గోదావరి శ్రీనివాస్ గారు వారికి ఈ సభ వల్ల కలిగిన ఆనందం, అనుభూతులు ఉంటాయి, వారికి తెలియచేయవలసిందిగా కోరుతున్నాను. ఇక నాకు చాలా ఆనందంగా ఉంటుంది చెప్పండి. ఇది ఇలాంటి సభ నిర్వహించడం అన్నది నాకు చిన్ననాటి కళ. ఇది నేను ఇలాంటి సభ నిర్వహించాలంటే ఫస్ట్ నేను నా వృత్తి జీవితంలో స్థిరపడాలి. నా వృత్తి జీవితంలో బాగా స్థిరపడిన తర్వాత, నేను ఆర్థికంగా అన్ని రకాలుగా స్థిరపడిన తర్వాత ఇలాంటివి తలపట్టడానికి నాకు అవకాశం కలుగుతుంది. ఎందుకంటే నేను చేపట్టిన వృత్తిలో
చార్టర్డ్ అకౌంటెంట్, నేను ప్రాక్టీసింగ్. ఎవరు గాడ్ ఫాదర్స్ లేరు. 0 నుంచి నా ప్రాక్టీస్ ప్రయాణాన్ని మొదలుపెట్టాను. అలా కష్టపడి ఒక స్టేజ్కి రాగానే అనుకుంటున్నాను. తర్వాత నేను చేయాలని తలపెట్టి కొంతమంది గ్రామస్తులు వీళ్ళందరినీ కలుపుకుని ఈ సభ చేస్తున్నాం. ఈ నిర్వహణలో గ్రామస్తుల సహకారం ఇంక వెలకట్ల నుండి మొదలైనది. నేను సదా వాళ్ళకి రుణపడుతాను. నేను డబ్బులు తేగలను, సభ్యులను తేగలను, విద్వాంసులను తేగలను, కానీ ఇక్కడ నిర్వహించాలి. ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమ అనుకోకుండా చక్కగా నాకు అందరికీ తోడ్పాటు అందిస్తూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరినీ చూసుకుంటున్నారు. వచ్చిన వాళ్ళందరినీ, గ్రామస్తులకి అందరికీ పేరు పేరున నా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. అందుకని ఈ చిన్ననాటి కళ ఇలా నెరవేరుతున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. వీరందరి ఆశీర్వచనంతో, పండితులందరూ ఆశీర్వచనంతో ఈ సభ ఇలాగే ఆచంద్రాత్మకం ఇంకా జనజనాభివృద్ధి చెందుతూ ఇంకా పెద్ద లెవెల్లో దీన్ని చేసేలాగా నాకు శక్తి సామర్థ్యాలు ఆ చింతామణి గణపతి వారు, ఆ భగవంతుడు కలగ చేయాలి. స్వస్తి. ఈ 5 రోజుల పాటు యజమానిగా ఉండి ఆ వేద పురుషుని అర్చన చేసుకుంటూ వేద శ్రవణం చేస్తూ నడుచుకున్నటువంటి యజమానులు, ఈ సంవత్సరం యజమానైనటువంటి లక్ష్మీ కాంతారావు శర్మ గారిని వారి యొక్క మనసులో మాటలు తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. వారికి మైక్ అందించండి. సభకు నమస్కారం. వేద పండితులకి నమస్కారం. నేను ఈ ఊరికి చెందినవాడినే, కానీ ఒక 20 ఏళ్ళ క్రితం నేను ఊరికి ఉద్యోగించి బయటకు రావాల్సి వచ్చింది. ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా చెప్పారు, ముంగళతోటి కాంటాక్ట్ ఉన్నప్పుడు అభిమానం గొప్పగా వస్తుంటారు. చాలా మంది ఉన్నారు, దానే కాదు. అలా వస్తూ ప్రతి ఏడాది వచ్చి దీంతో పాల్గొంటుంటాను. దీనికి బేస్మెంట్ చింతామణి స్వామి వారి యొక్క నవరాత్రి మహోత్సవం ముఖ్యంగా స్టాండర్డ్ బేస్ దాని డెవలప్ అవుతుంది. మరి ఏదైనా ఇంకోటి అయినా సరే అంచేత గణపతి గారికి చింతామణి వారికి మనం చాలా ప్రార్థన చేసి రుణపడి ఉంటాం అన్నమాట. వారికి దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి ఆ ట్రస్ట్ సభ్యులందరికీ ఎప్పుడు 3వ తరం 4వ తరం నడుస్తుంది. ఇప్పుడు ట్రస్ట్ సభ్యులు అయినా కానీ దిగ్విజయంగా నడుస్తున్నారు, బాగా నడుపుతున్నారు. తర్వాత ఈ వేద సభ కూడా నేను 3వ మాట వచ్చాను, బస్సుగా వస్తున్నాను ప్రతిసారి. ఇవాళ ఒక వెంకటశాస్త్రి గారు నాకు మా నాన్నగారికి జ్ఞానం అవుతుందో నాకు తాతగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు మాట్లాడడం ఆయన ఇద్దరు కూడా మా బంధువులే. ఈ వెంకటశాస్త్రి గారు అమెరికాలో ఉండి చాలా పేరు తెచ్చుకుని ఇక్కడికి వచ్చి ఒక మాట ఐటీ ఒక మాట దీంట్లోగా సనాతనం దిగిపోయాడు ఆయన. నెగటివ్ ఏమి తేవాలి, పైకి ఏమి తేవాలి కానీ వెనకాలను బాగా పుష్ చేసి చాలా సక్సెస్ చేసుకుంటారు ఆయన. మైక్రోసాఫ్ట్ ఇంజనీర్ అక్కడ వచ్చి పనిచేసి నాకంటే నేను పెద్దవాడు ఉన్నప్పుడు నాకు మాకు చాలా ఇది ఉండేది. వెంకటశాస్త్రి గారు కూడా ఆయన ఐదు స్పెషల్ వెంకటశాస్త్రి కూడా చాలా మాకు నేను వెళ్తుండేవాడు ఆయన ఇంటికి, ఆయనతో కూడా మాట్లాడుతుండేవాడిని. ఆయన తరఫున ఈ ఏడాది ఇలాగ స్మార్ట్ సభ చాలా గర్వంగా ఉంది. తర్వాత నాకు ఈ పనిలో నాకు సహకరించేటంటే నా శ్రీమతికి, నా కోడలికి, నా పిల్లలకి కూడా నాకు ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నన్ను సహకరించినందుకు సంతోషం. ఈ సభకి ఇతోధికంగా ఆర్థిక సహాయం చేసిన విక్టరీ బజార్స్ ఎండి గారు వచ్చారు, సత్యనారాయణ రెడ్డి గారు. వారికి సభకు ఆహ్వానం పలుకుతున్నాం. చాలా సంతోషం సార్, ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం, సభలో దేవదేవుడు
అదేవిధంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహము ఈ సభకి కలిగింది అనడంలో ఏ సందేహం లేదు. ఎందుకు అంటే సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆ స్వామివారి యొక్క ప్రతినిధిగా మనకు ఈ సభకి టీటీడీ సూపర్వైజర్ గారు గొల్లపల్లి శివకన్నపాటి గారు వచ్చి ఉన్నారు. అదే మనకి స్వామివారి ఇక్కడ ఉండి మనలో నడుస్తున్నారు.